హాయ్ గైస్, నేను మీ నాగ్ను మాట్లాడుతున్న నాగ్ నెట్వర్క్ యూట్యూబ్ ఛానల్ నుంచి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు రావడం జరిగింది. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి స్మార్ట్ ప్రాఫిట్స్. స్మార్ట్ ప్రాఫిట్స్ అంటే ఏం లేదండి, పేరులోనే ఉంది స్మార్ట్ ప్రాఫిట్. అంటే ఈ స్మార్ట్ ప్రాఫిట్ అనేటటువంటి కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ 3x చేసి ఇవ్వడం జరుగుతుందండి. మనకి ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి జస్ట్ 1 మంత్ అవుతుందండి. ఇది ఫ్రీలాన్సింగ్లో ఉందన్నమాట. మీ అందరు కూడా ఈ అవకాశాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఈ ప్లాన్ గురించి పూర్తిగా మీకు అర్థమవుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకెవరికన్నా ఈ కాన్సెప్ట్ గురించి పంపాలనుకుంటే కనుక షేర్ చేయండి. ఇంకా ఇట్లాంటి వీడియోలు మా ఛానల్ నుంచి మీరు కొత్త కొత్త కాన్సెప్ట్లు కనుక తెలుసుకోవాలనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, మనం ప్లాన్లోకి వెళ్ళినట్లయితే కంపెనీ నేమ్ వచ్చేసి స్మార్ట్ ప్రాఫిట్స్ అండి. కంపెనీ నేమ్ వచ్చేసి స్మార్ట్ ప్రాఫిట్స్. వీళ్ళు మనకి మీరు పెట్టినటువంటి అమౌంట్ ఫారెక్స్ ట్రేడింగ్ ద్వారా మనకి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆ అమౌంట్ని వీళ్ళు ఫారెక్స్ ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి వచ్చినటువంటి లాభాన్ని మనకి పంచడం జరుగుతుందండి. ఫారెక్స్ ట్రేడింగ్ అంటే ఏం లేదండి, మనకి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు, డాలర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు, కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారండి. దాన్ని మనకి ఫారెక్స్ ట్రేడింగ్ అంటారన్నమాట. అక్కడ వచ్చినటువంటి అమౌంట్ని మనకి షేర్ చేయడం జరుగుతుందండి. దీన్ని ఫారెక్స్ ట్రేడింగ్ అంటారు. వీళ్ళ యొక్క విజన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, విజన్ ఈ విధంగా ఉన్నాయి అన్నమాట. వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ ప్యాకేజ్ కనుక మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ ప్యాకేజ్ వచ్చేసి అందరికీ అందుబాటులో ఉండాలని 2500తోనే స్టార్టింగ్ ప్యాకేజ్ స్టార్ట్ అవుతుందండి. అలా 2500, 5000, 10,000, 25,000, 50,000, 1,00,000, 2,50,000, 5 లక్షలు కూడా ఉన్నాయండి. ఇక్కడ మనకి ₹1,00,000 పైన కనుక ఎవరైనా కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే కంపెనీ వాళ్ళకి షూరిటీ కూడా ఇస్తుందండి. లైక్ మనకి ల్యాండ్ సెటిల్మెంట్ ఉంది, చెక్కులు అట్లాంటివి కూడా కంపెనీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళకి షూరిటీ కూడా కంపెనీ దగ్గర నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి డిపాజిట్స్ వచ్చేసేసి మనకి ఐఎన్ఆర్లో డిపాజిట్ చేసుకోవచ్చు, యూఎస్డిటీ డాలర్స్ ద్వారా కూడా డిపాజిట్ చేసుకోవచ్చు. విత్డ్రాలు కూడా మనకి ఐఎన్ఆర్లో ఇస్తుందండి. మీకు కావాలంటే యూఎస్డిటీలో కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కంపెనీలో 3 రకాలైనటువంటి ఇన్కమ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి. మొదటిది వచ్చేసి డైరెక్ట్ ఇన్కమ్. అంటే డైరెక్ట్ ఇన్కమ్ అంటే మీరు ఎవరినన్నా డైరెక్ట్గా మీ ద్వారా జాయిన్ అయితే కనుక వాళ్ళ దగ్గర నుంచి 5% అనేది కంపెనీ మీకు బోనస్గా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి బైనరీ ఇన్కమ్. అంటే ఏం లేదండి, ఇది ఇక్కడ కంపెనీలో 2 లెగ్స్ ఉంటాయి అన్నమాట. కంపెనీలో 2 లెగ్స్లో లెఫ్ట్ బిజినెస్, రైట్ బిజినెస్ మ్యాచ్ అయిన విధానాన్ని బట్టి మనకి బైనరీ ఇన్కమ్ అంటారు. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్, లెఫ్ట్ సైడ్ బిజినెస్ ఒక ₹1,00,000 బిజినెస్ జరిగింది, రైట్ సైడ్ 50,000 మాత్రమే జరిగింది కనుక ఇక్కడ 50,000 మ్యాచ్ అయ్యి 10% బైనరీ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్ఓఐ ఇన్కమ్. అంటే మనకి మీరు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో 5,000 కానీ 10,000 కానీ 1,00,000 కానీ అలా మీరు పెట్టినటువంటి ఇన్కమ్కి డైలీ 2% నుంచి 5% దాకా ప్రస్తుతానికి కంపెనీ ఫ్రీలాన్స్లో ఉంది కనుక మనకి 2% నుంచి 5% దాకా ఇవ్వడం జరుగుతుందండి. అంటే 10,000 కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే డైలీ 200 నుంచి 500 దాకా అలా ట్రేడ్ అయిన దాన్ని బట్టి ఇస్తూ ఉంటారండి. మీకు అందరికి కూడా ఒక డౌట్ రావచ్చు, ఇది కంపెనీ అనేది ఎప్పటి వరకు ఇస్తుందని. ఇక్కడ చూడండి, కంపెనీ అనేది ఈ ఆర్ఓఐ ఇన్కమ్ అనేది మండే నుంచి ఫ్రైడే వరకు ఇస్తుందండి. సాటర్డే సండే అనేది సెలవు. అలా ఎన్ని డేస్ ఇస్తుందండి? 150 డేస్ వరకు ఇస్తుంది. అంటే మీరు పెట్టినటువంటి అమౌంట్ అనేది 3x అయ్యేంత వరకు కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్ కనుక చూసుకున్నట్లయితే మినిమం విత్డ్రాల్ వచ్చేసి ₹50 అండి. మినిమం విత్డ్రాల్ వచ్చేసి ₹50. ఇక్కడ బైనరీ క్యాపింగ్ కూడా పెట్టారండి. మీరు ఏదైతే ప్యాకేజ్ తీసుకుంటారో ఆ ప్యాకేజీని బట్టి మనకి బైనరీ క్యాపింగ్ కూడా ఆ రోజు లిమిట్ వరకు అంతవరకే ఉంటుంది. ఆర్ఓఐ కూడా మనకి మండే టు ఫ్రైడే 5 రోజులు వర్కింగ్ డేస్ అనమాట. ఇలా మనకి 1 lakh అబవ్ పెట్టిన వాళ్ళకి కూడా మనకి చెప్పాం కదండి, షూరిటీ
చెక్కులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాంటి అవకాశాన్ని కూడా ఎవరు కూడా మిస్ చేసుకో